ఇవాళ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ల ఎన్నికల్లో ఇది 10వ జిల్లా. నేను గత 6 రోజులుగా ఎన్నికల ప్రచారంలో ఈరోజు విశాఖపట్నంకి వచ్చిన రేపటి రోజు విజయనగరం శ్రీకాకుళంతో బయట జిల్లాలో నా ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. అనంతపురంలో నేను కూడా పోటీ చేస్తున్నా. అనంతపురం నా సొంత జిల్లా కాబట్టి 4 రోజులు అక్కడ ఉండాల్సి. పెద్ద చిరంజీవి గారు నిన్ననే ప్రారంభం చేస్తారు మా స్టార్ క్యాంపెయిన్. వారు 5వ తేదీ వరకు పర్యటన చేస్తారు, ప్రచారాల్లో పాల్గొంటారు. అలానే పెద్ద సోనియా గాంధీ గారు, మా అధినేత్రి, మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాల కోసం ప్రచారంలో పాల్గొంటారు. విశాఖపట్నంలో బహుశా ఇవాళ కానీ రేపటికి కానీ డేట్ ఫైనలైజ్ అవుతుంది. విశాఖపట్నంలో సోనియా గాంధీ గారు కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారు కానీ వారు ఎవరు సమయం ఇస్తే ఇక్కడ ఒక ఎన్నికల సభను నిర్వహించాలి. విశాఖపట్నంలోని సూత్రప్రాయంగా పెద్దలు టి సుబ్రహ్మరెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి మా సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, డిసిసి ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెద్ద దిగ్విజయ్ సింగ్ గారు హైదరాబాద్ లో ఇవాళ వచ్చినారు. రేపటి రోజు హైదరాబాద్ వెళ్తూనే ఆ డేట్ అండ్ టైం ఫైనలైజ్ చేసి ఇక్కడ ఒక సభ నిర్వహించడం కూడా జరుగుతుంది. ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశంలో నాతో పాటు పెద్ద టి సుబ్రహ్మరెడ్డి గారు, ఎంపీ గారు, పిసిసి కోశాధికారి, అలానే పెద్దలు వట్టి వసంత్ కుమార్ గారు, శాసనసభ్యులు, అలానే పిసిసి వైస్ ప్రెసిడెంట్ సతీష్ వర్మ గారు, విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ రావు గారు, విశాఖపట్నం సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, వీళ్ళతో పాటు మరియు సౌత్ నియోజకవర్గ అభ్యర్థి చెన్నదాస్ గారు, భీమిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమణ కుమారి గారు, వెస్ట్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి, అలానే అభ్యర్థి, వీళ్ళందరూ కూడా విలేకరుల సమావేశంలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. మా పార్టీ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, అలానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించమని కోరడానికి ప్రత్యేకంగా ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ విలేకరుల సమావేశం తర్వాత 2-3 నియోజకవర్గాల్లో ఎన్నికల సభలో కూడా పాల్గొనడం. నేను ఒకటే కోరుతా ఉన్న రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఇతర పార్టీల మాదిరి బాధ్యత రహితంగా రాష్ట్ర విభజనకు మీరు కారణమంటే మీరు కారణమని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ తయారుగా లేదు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలది బాధ్యత. ఎవరి ముందు ఎవరు తర్వాత 18 సంవత్సరాల క్రితం బీజేపీ కాకినాడలో చేసిన తీర్మానం 1 vote 2 states. 2008లో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి తీర్మానం, మరో నూతనంగా వచ్చినటువంటి జగన్ పార్టీ 3 సంవత్సరాల క్రితం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర చేసినటువంటి తీర్మానం, కాంగ్రెస్ పార్టీ 7 మాసాల క్రితం చేసినటువంటి తీర్మానం. ఇది క్రమం. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది అనే దానికంటే కాంగ్రెస్ పార్టీ చాలా బాధ్యతతో కూడుకున్న పార్టీ. అందుకోసమే మేము వాటి జోలికి పోకుండా రాష్ట్ర ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ శీఘ్రగతిన అభివృద్ధి పరచడం మా లక్ష్యంగా ఉంది. ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీ. దీనికోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన అనేకమైనటువంటి మేళ్లు చట్ట రూపంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే రాష్ట్రానికి ఏమి మేళ్లు జరగాలి అనేటువంటిది ఇప్పటికే చాలా వెసులుబాట్లు వచ్చినాయి. దీనికి అదనంగా కూడా రాష్ట్రానికి మాకు పూర్తి క్లారిటీ ఉంది. వచ్చే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఏమి చేయాలి అనేది ఇప్పటికే మేనిఫెస్టో, అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ, అలానే ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేయడానికి పెద్దలు రామనారాయణ రెడ్డి గారు మొదలెట్టినారు. ఎన్నికలైన 3 మాసాల లోపల విజన్ డాక్యుమెంట్ ని తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ను నవ్యాంధ్రప్రదేశ్ గా తయారు చేయడానికి కాంగ్రెస్ పార్టీ తయారుగా ఉంది. ఆ బాధ్యత మాది.